స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసీ ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ నెల చివరిలోనే ఎన్నికలు జరుగుతాయన్న వాదనకు బలం చేకూరుస్తుంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. మోగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసీ ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ నెల చివరిలోనే ఎన్నికలు జరుగుతాయన్న వాదనకు బలం చేకూరుస్తుంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, మరి కాసేపట్లో బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టబోతుంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్టు కూడా హింటిచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఈ రోజు నుంచే ఇటు రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి. 2 ఎకరాల లోపున్న రైతుల ఖాతాలో కూడా రైతు పెట్టుబడి సాయం, రైతు భరోసా నిధులు కూడా ఈ రోజు జమ అవుతున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు త్వరలోనే అంటే ఈ నెల చివరిలో నోటిఫికేషన్, జూలై ఫస్ట్ వీక్ లో ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధం చేస్తుంది. మరి నిన్ననే చూసాం, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రుల సమావేశంలో కూడా మరి వీటిపై కూడా క్లారిటీ వచ్చింది. మరి ఈ విషయంపైనే మరి కాసేపట్లోనే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతుంది. మరి ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గుర్తుల కేటాయింపులు కూడా దాదాపు కూడా పూర్తయ్యాయి. ఇటు ఓటర్ లిస్టు కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇటు ఎన్నికల కమిషన్ కూడా సిబ్బందిని కూడా సిద్ధంగా చేసేది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణమైనా కూడా అప్రూవ్ వస్తే మాత్రం వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి దీనిపై కూడా మరి ఆ ప్రిపరేషన్ లో భాగంగానే మరి ఇప్పుడు మరి కాసేపట్లోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి ప్రెస్ మీట్ పెడుతున్నారు. మరి ఎప్పుడు ఏ డేట్స్ నాడు ఎప్పుడు ఏమేమి నిర్వహించినారు, మరి మొదటగా మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారంపై కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేబీ ఫస్ట్ వీక్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మరి 15 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే యోచనలు కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై కూడా మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనిపై కూడా వివరణ ఇస్తారు. మరి ఏ డేట్ నాడు కూడా ఏమేమి చేస్తారనిపై కూడా, ఎందుకంటే ఇప్పటికే హడావడిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు రైతు భరోసా, అదేవిధంగా ఇటు ఇందిరమ్మ ఇళ్లు కానీ, ఇటు రేషన్ కార్డ్స్, సన్న బియ్యం కార్యక్రమాలు కూడా విజయవంతం కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మరి అది కాంగ్రెస్ కూడా పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు గెలవాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మరి ఇది ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. మరి గత రబీ సీజన్ సంబంధించి మాత్రం రైతు భరోసా నిధులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో 4 ఎకరాల లోపున రైతులకు మాత్రమే వేశారు. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటంటే కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదు. మరి ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గానీ, సీఎం రేవంత్ రెడ్డి గానీ మరి రబీ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధుల పెండింగ్ పై కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. మరి ఈ రోజు మాత్రం దాదాపు 9,000 కోట్లు అయితే రిలీజ్ చేశారు. మరి 2 ఎకరాల లోపున్న రైతులకు మాత్రం ఉదయం నుంచి అందరికి మెసేజ్లు వస్తున్నాయి, అకౌంట్లో కూడా డబ్బులు పడుతున్నాయి, మెసేజ్ రూపంలో కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది మాత్రం కొంతవరకు రైతాంగానికి శుభసూచకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో ప్రవేశించాయి. మరోవైపు వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి. మరి వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి మరి పెట్టుబడి సాయం కూడా ఎంతో ఉపయోగకరం కానుంది. మరి ఈ నేపథ్యంలో మరి యొక్క పెట్టుబడి సాయం కూడా అంత హడావిడిగా వేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మరి నిన్న రాయన్ నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా
మరి అనౌన్స్ చేశారు. మరి రేపటి నుంచే రైతుల అకౌంట్లో పడతాయని మరి అనుకున్నట్టుగానే ఈ రోజు ఉదయం నుంచే రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి. మరి ఈ 1 వీక్ లో మొత్తం 10 ఎకరాల లోపున్న రైతులందరూ కూడా రైతు భరోసా నిధులైతే వారి అకౌంట్లో అయితే జమ కావున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు మరి కాసేపట్లోనే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతుంది కాబట్టి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డేట్ పై కూడా కొంతవరకు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ డేట్ నాడు నిర్వహిస్తారు, మరి దానికి సంబంధించి అప్లికేషన్స్ కానీ, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కానీ, అదేవిధంగా ఎన్నికల డేట్స్ కానీ, అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, రిజల్ట్ ఎప్పుడైనా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగే ప్రెస్ మీట్ లో కూడా కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సతీష్, ప్రభుత్వం హడావిడిగా రైతు బంధు నిధులు కూడా విడుదల చేసింది. ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగే అవకాశం ఉందంటారా? ఎస్, ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా వరకు ఊహాగానాలు కూడా వస్తున్నాయి. జూన్ లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి జూలై ఫస్ట్ వీక్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి తర్వాత 15 రోజులు గ్యాప్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇప్పటికే ఈ విషయంపై కూడా మంత్రి సీతక్క కూడా మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మరోవైపు నిన్న కూడా అంటే మొన్న కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే స్థానిక సంస్థలకు వెళ్ళబోతున్నాం. మరి అందరూ కూడా కాంగ్రెస్ క్యాడర్ కింది స్థాయి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మరి గెలుపు గుర్రాలంతా కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది క్యాడర్ అందరూ కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా మరి నిన్ననే చెప్పారు. మరి ఈ రోజే అనౌన్స్ చేశారు. ఈ రోజే రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లు కూడా పడుతున్నాయి. మరి 2 ఎకరాల ఉన్న రైతులందరూ కూడా ఈ రోజు డబ్బులు పడ్డాయి చూస్తే మాత్రం తెలుస్తా ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు పోయి మరి ఎక్కువగా అత్యధిక స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రూరల్ లో కొంతవరకు బీఆర్ఎస్ కు మరి పట్టుంది. మరి ఆ పట్టుల నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు రైతు భరోసా నిధులు విడుదల గానీ, ఇటు సన్న బియ్యం గానీ, రేషన్ కార్డ్స్, ఇందిరామిన్లు ఈ పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇది ఎంతవరకు కాంగ్రెస్ కు కలిసి వస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రైతు భరోసా నిధులు ఇందుకోసమే రిలీజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఈ రైతు భరోసా నిధులతోనే మరి రిలీజ్ చేసిన తర్వాతనే యొక్క స్థానిక సంస్థలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే రైతాంగం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పట్ల కూడా కొంతవరకు పాజిటివ్ సెన్స్ తో ఓటేస్తారని కూడా భావిస్తున్నారు. మరి ఇదే విషయాన్ని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ లో కూడా మనకు కనబడింది. రాజనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా మనం చూసాం. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక రైతు భరోసా నిధులు కూడా పడ్డాయి. కాబట్టి మరి త్వరలోనే అంటే మేబీ జూన్ లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్, అదేవిధంగా జూలై ఫస్ట్ వీక్ లో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత 15 రోజుల వ్యవధిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. లేదంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మనం రైతు భరోసా నిధులు విడుదల చూస్తే మాత్రం మరి హడావిడిగా తొందరలో నోటిఫికేషన్ ఇచ్చి మరి ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇవ్వద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా మరి సర్దుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి ఎక్కువ కొంచెం గడిపిస్తే మాత్రం వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు. కాబట్టి మరి తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి మరి 15 నెల రోజులు మాత్రమే ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా ముగిస్తే ఎలా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న డిస్కస్ చేశారు. ఇటు మంత్రుల సమావేశాలు కూడా మంత్రులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే హడావిడిగా నిన్న రైతు భరోసా నిధులు కూడా రిలీజ్ చేశారు. మరి ఈ రోజు నుంచి కూడా రైతు భరోసా నిధులు ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా పడుతున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు కూడా మరి ఎన్నికల కమిషన్ కూడా ప్రెస్ మీట్ పెడుతుంది. కాబట్టి మరి ప్రెస్ మీట్ లో కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసీ ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ నెల చివరిలోనే ఎన్నికలు జరుగుతాయన్న వాదనకు బలం చేకూరుస్తుంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.